హలో ఆల్. మునక్కాయలంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? అది కూడా మన చెట్టు కాయలు, మన చేతులతో పెంచుకొని, ఏ మందులు లేకుండా ఆర్గానిక్‌గా పెంచుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కదా! ఈరోజు మా అమ్మ, మా చెల్లయితే మా తోటలోని మునక్కాయలైతే హార్వెస్ట్ చేస్తున్నారు. దగ్గర దగ్గర ఒక 40 కాయలైతే ఉంటాయి. అందులో ఈరోజు 20 అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. మొత్తం 20 మనమే ఇంట్లోకి తినలేం కదా! సో, చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చారు. మునక్కాయ టేస్ట్ ఉంది. ఒక్కొక్కటి అబ్బబ్బబ్బా! సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ ఇక్కడ మా చెల్లికి ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది. చాలా పెద్ద ప్రాబ్లమ్ అంట. అదేదో కాదు, మునక్కాయ చెట్టేసిందని చెప్పి మా అమ్మ రోజు మునక్కాయ కూర వండుతుందంట 2 రోజులకొకసారి. సో, "నువ్వు రోజు మునక్కాయ కూరే వండుతున్నావు" అని చెప్పి ఆ మూత అలా పెట్టింది చూడండి. సో, కానీ కోసేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ మన చేతులతో మనం తెంపుకుంటే మాటల్లో చెప్పలేము. ఈ మునక్కాయ చెట్టు వేసి జస్ట్ 3 మంత్స్ అవుతుందంట. కానీ వెంటనే కాపయితే స్టార్ట్ అయిపోయింది. మునక్కాయలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్, పొటాషియం, కాల్షియం చాలా ఉంటాయి. మునగాకు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్, బీపీ పేషెంట్స్ వాళ్ళు కూడా మునగాకు డైలీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ చూసారా మా చెల్లి ఎంత బాగా చూపిస్తుందో మునక్కాయలు. కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవాల్సింది ఇది మునక్కాయి. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకో.